వెంటనే చెల్లించాలి. చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వెంటనే. చిన్న కాంట్రాక్టర్ల ఐక్యత, చిన్న కాంట్రాక్టర్ల ఐక్యత, మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్ల ఐక్యత, వర్ధిల్లాలి కాంట్రాక్టర్ల ఐక్యత, స్పందించాలి ప్రజా. మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 20-30 నెలల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కూడా కొత్త వర్కులు చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కొత్త వర్కులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్లు కొత్త వర్కులకు టెండర్లు వేయలేని దీనస్థితి ఇలా ఉన్నది. దాదాపు 2 సంవత్సరాలుగా ఎన్ని వినతి పత్రాలు, ఎన్ని అభ్యర్థనలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించని పరిస్థితి ఉన్నది. ఇలా కాంట్రాక్టర్లు అప్పుల బాధలతోటి చాలా దుర్భరమైన జీవితాన్ని అవలంబిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఇబ్బంది పడుతున్నది ఎవరంటే చిన్న చితక కాంట్రాక్టర్లు, బిలో 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఇవాళ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ చిన్న కాంట్రాక్టర్ల మీద మాత్రం ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. అయ్యా, ఇవాళ ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు బిలో 10-15 లక్షల రూపాయలు కింది స్థాయిలో పనిచేసే కాంట్రాక్టర్లను ఆదుకోండి. వాళ్ళ కుటుంబం గడవడం చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. అప్పుల ఊబిలలో ఉన్నారు. 2 సంవత్సరాలుగా వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి ఏవైతే చిన్న చితక కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వెంటనే చెల్లించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి, ఇప్పుడు పోయిన సంవత్సరం మార్చికి ఉన్న చెక్కులన్నీ కూడా రెన్యువల్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇవాళ మార్చి 31 వస్తూ ఉంది. సంవత్సరం నుంచి ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. మళ్ళీ ఆ చెక్కులన్నీ కూడా ల్యాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చెక్కులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న చెక్కులు అన్నీ కూడా మార్చిలోపు ఉన్న చెక్కులు అన్నిటిని కూడా బేషరతుగా అన్నిటికి కూడా పేమెంట్లు అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే మేము నిరవధికగా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి కూడా ఇక ముందు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఈ బిల్లులు క్లియర్ చేసేంత వరకు కూడా పనులన్నీ కూడా పెండింగ్ పెట్టాల్సిందిగా, పనులన్నీ నిలుపు చేయాల్సిందిగా కాంట్రాక్టర్లు కూడా మేము కోరడం జరుగుతుంది. అసోసియేషన్ తరఫున టెండర్లు కూడా ఇక ముందు ఎవరు కూడా వేయొద్దని చెప్పేసి అసోసియేషన్ తరఫున మేము కాంట్రాక్టర్లందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇవాళ ఇసుకను చూసినట్టయితే చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. తట్టడి ఇసుక దొరికే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో కుమ్మక్కై 2000 రూపాయలకు టన్ను చొప్పున ఇవాళ విక్రయం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ప్రభావం సామాన్య చిన్న తరహా కుటుంబాల మీద పడుతూ ఉంది. ఇవాళ పనులన్నీ నిలిపివేసినారు. ఒక్క ట్రిప్పు ఇసుక కూడా ఇక్కడ మహబూబాబాద్లో దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి ఇవాళ లేబర్కు పని దొరకట్లేదు, మేస్త్రీలకు పని దొరకట్లేదు, కాంట్రాక్టర్లకు పని దొరకట్లేదు. కాబట్టి ఈ ఇసుక రవాణా సులభతరం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి దుర్భరమైన ఆంక్షలు ఎత్తివేసి ఈ మాఫియాకు తెర తీయాలని చెప్పేసి తెలియజేస్తూ అధికారులను ఇప్పుడున్నటువంటి తక్షణం బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తక్షణం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించాలి అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, కాంట్రాక్టర్ల ఐక్యత. గత 2 సంవత్సరాల నుంచి బిల్లులు ఎటువంటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఎలక్షన్స్ కన్నా ముందు అధికారులు ఎస్డిఎఫ్ నిధులు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్పి రాత్రికి రాత్రి టెండర్స్ పెట్టించి మాతోని బ్లాక్ లిస్ట్లో పెడతాం, కలెక్టర్ గారు సీరియస్గా ఉన్నారు, మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని సుమారు 50 కోట్ల రూపాయల పనులు చేయించడం జరిగింది. అధికారులు మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామంటే మేము తర్వాత ఫర్దర్గా వర్కులు చేయకుండా మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామనే భయంతో అప్పులు సప్పులు తెచ్చి దాదాపుగా మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. తర్వాత దాన్ని రికార్డు చేయడానికి మాకు 1 సంవత్సరం పట్టింది. ఇంతవరకు మాకు రికార్డు చేసిన దానికి ఒక చెక్కు కానీ ఒక ఏమి కానీ ఇంతవరకు మాకు ఒక పేమెంట్ కానీ ఏం చేయలేదు. దాని తర్వాత ఎస్డిఎఫ్ నిధులని, జనరల్ ఫండ్ నిధులని, ఆ నిధులని టెండర్లు పెట్టుకుంటూ పోయినరు. పాలకవర్గం ఉన్నప్పుడు కూడా టెండర్లు పెట్టినరు, కానీ పెట్టుకుంటూ పోయినరు, వర్కులు చేయించుకుంటూ పోయినరు. అయిపోయింది. కానీ ఇప్పటి వరకు కానీ ఆ వర్కులు ఇంతవరకు ఆ బిల్లులు కానీ దాని ఎమ్మెల్సీ సీడీఎఫ్ చేసినవి కూడా సంవత్సరం బిల్లులు రావడం లేదు. చెక్కులు మాత్రం ఉన్నాయి.
మళ్ళీ మార్చు తర్వాత మార్చు చెక్కులు మార్చడమే జరుగుతూ ఉంది తప్ప కానీ మా బిల్లులు మాత్రం రావడం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు తప్ప ₹1 కోటి 2 కోట్లు ఉన్న వాళ్ళకు తప్ప 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళకు ఇంతవరకు బిల్లులు రావడం లేదు. మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ మా చెక్కులు మళ్ళీ రెన్యువల్ చేస్తారు తప్ప కానీ ఓన్లీ చెక్కులు మా దగ్గర ఉంటారు కానీ పైసలు మాత్రం రావడం లేదు. ఎంత ఘోరాది ఘోరంగా ఉందంటే ఇక్కడ పరిస్థితి 1,00,000 2 లక్షలకు కూడా ఇక్కడ బిల్లులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. మళ్ళీ ఫర్దర్గా టెండర్లు పెట్టడం, మళ్ళీ వర్కులు చేయండి, చేయకపోతే మమ్మల్ని మీకు బ్లాక్ షీట్ పెడతాము. అసలు ఇసుక దొరకక ఇసుక ఈరోజు టన్ను ₹2,000, మాకు ఇచ్చేది ₹1,000 అయితే ₹2,000 పెట్టి మేము ఎక్కడ తెచ్చి పనులు చేయగలుగుతాము? సిమెంట్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. కనీసం దీన్ని కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించాలి, కాంట్రాక్టర్లతో మళ్ళీ చర్చలు జరపాలి. కాంట్రాక్టర్తో చర్చలు జరిపేంత వరకు మేము మైపాదులో మున్సిపాలిటీ ఒక వర్క్ కూడా చేయము. వాటి నుంచి మేము మైపాదు మున్సిపాలిటీతో అందరం ఏకగ్రీవంగా మున్సిపాలిటీలో మేము వర్కులు చేయొద్దని నిర్ణయించుకున్నాం. వెంటనే చెల్లించాలి చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వెంటనే. చిన్న కాంట్రాక్టర్ల ఐక్యత, చిన్న కాంట్రాక్టర్ల ఐక్యత, మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్ల ఐక్యత, వర్ధిల్లాలి కాంట్రాక్టర్ల ఐక్యత, స్పందించాలి ప్రజా